అందరికీ నమస్కారం. విక్టరీ విత్ యాష్ నుంచి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. బిల్డ్ స్ట్రాంగర్ దెన్ ఎవర్ అంటున్నారు. మరి ఈ మాట వెనుక ఉన్న అసలు మ్యాటరేంటి? పదండి, ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మామూలు అప్డేట్ కాదు, ఒక పెద్ద మార్పుకు సంకేతం. స్వయంగా యాష్ ముఫారే ఏమన్నారంటే, తదుపరి దశలో మీ తల తిరిగేలా చేసే గణాంకాలు, ఫీచర్లు రాబోతున్నాయి అని. అంటే ఈ మాట వెనుక ఉన్న ఉద్దేశం ఏమయుంటుంది? పదండి, లోపలికి వెళ్ళి చూద్దాం. సరే, ఇక మొదటి విషయానికి వస్తే ఇది నేరుగా మనందరిపై ప్రభావం చూపే మార్పు అనమాట. అదేంటంటే, ప్రొఫైల్ ఇప్పుడు పూర్తిగా మన కంట్రోల్లోకి వస్తోంది. అంటే ఈ కొత్త అప్డేట్తో మన ప్రొఫైల్లో పేరు, దేశం, ఫోన్ నంబర్ ఇలాంటివి మార్చుకోవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కొద్ది కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో మీ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ అప్డేట్లో అసలు సిసలైన మార్పు ఏంటో చూద్దాం. అదే ది గ్రేట్ వెరిఫికేషన్ అప్గ్రేడ్. యూజర్ వెరిఫికేషన్, డేటా ఖచ్చితత్వం విషయంలో ఇదొక పెద్ద ముందడుగు. అసలు ఈ కేవైసీ అంటే ఏంటి? చాలామందికి తెలిసే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, నో యోర్ కస్టమర్ అంటే మీ కస్టమర్ను తెలుసుకోండి అని. ఏ కంపెనీ అయినా సరే మోసాలు జరగకుండా ఉండాలంటే తమ యూజర్ల గుర్తింపును కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ప్లాట్ఫామ్ను సేఫ్గా ఉంచడానికి చాలా అవసరం. ఈ ప్రాసెస్ ఎంత పెద్ద స్కేల్లో జరుగుతుందో ఊహించగలరా? వాళ్ళ వెరిఫికేషన్ పార్ట్నర్ ఏమన్నారంటే, ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయలేవు అని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ ఎంత పెద్దదో. మరి ఈ కొత్త కేవైసీ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్ చేసేశారు. ఒకవేళ ఎవరైనా కేవైసీ ఇంకా పూర్తి చెయ్యకపోతే నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే, ఇదంతా ఇప్పుడు ఒకే డివైస్లో కంప్లీట్ చెయ్యొచ్చు. ఆల్రెడీ వెరిఫై చేసుకున్నవాళ్లు వాళ్ళేమీ టెన్షన్ పడక్కర్లేదు, వాళ్ళేమీ చెయ్యనవసరం లేదు. ప్రస్తుతం కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రాసెస్ స్లోగా ఉంది, దాని కూడా క్లియర్ చేస్తున్నారు. ఇంకా త్వరలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే కేవైసీ తప్పనిసరి కాబోతోంది. గుర్తింపు ఎంత ముఖ్యమో ఈమెయిల్ కరెక్ట్గా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు డేటా కరెక్ట్గా ఉండేలా చూసుకునే ప్రాసెస్లో రెండో స్టెప్ ఏంటో చూద్దాం. ఈమెయిల్ సిస్టమ్ను కూడా మొత్తం మార్చేశారు. వీళ్ల లక్ష్యం ఒక్కటే, క్లీన్ అండ్ కరెక్ట్ డేటాబేస్ ఉండాలి. అంటే ఇకపై ప్రతి ఈమెయిల్ వ్యాలిడ్గా, పనిచేసేదిగా ఉండాలి. సరిగ్గా లేని ఈమెయిల్లు, యాక్టివ్గా లేని అకౌంట్లు, వాటన్నింటినీ సిస్టమ్ నుండి పర్మనెంట్గా తీసేస్తారు. సో ఒక క్లీన్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడమే వాళ్ల గోల్ అన్నమాట. ఇంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాక ఇప్పుడు దానిమీద ఏం కడుతున్నారో చూద్దామా? తర్వాతి టాపిక్, ప్లాట్ఫామ్ గ్రోత్ స్ట్రాటజీ గురించి. ముఖ్యంగా రెఫరల్ సిస్టంలో ఎలాంటి మార్పులొచ్చాయో చూద్దాం. చూడండి, పాత సిస్టంలో టైమర్ ఉండేది కదా, ఆ టైమర్ బేస్డ్ యాక్టివేషన్ తీసేసి ఇప్పుడు చాలా సింపుల్గా ఆన్ ఆఫ్ మోడల్ తెచ్చారు. అంతేకాదు, రెస్పాన్సిబుల్గా గ్రోత్ను ప్రోత్సహించే వాళ్లకు రివార్డ్ ఇవ్వడానికి ఒక కొత్త అల్గరిథంను కూడా తీసుకొస్తున్నారు. ఈ మార్పులన్నీ చిన్న చిన్న సర్దుబాట్లు కాదన్మాట. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే ఇది దీర్ఘకాలిక స్కేలబిలిటీ కోసం ఇంజనీరింగ్ చేయబడింది. అంటే భవిష్యత్తులో ఎంత పెద్ద గ్రోతొచ్చినా తట్టుకునేలా సిస్టమ్ను తయారుచేస్తున్నారు. సరే, ఇన్ని మార్పులు చూసాం కదా, ప్రొఫైల్, కేవైసీ, ఈమెయిల్స్, రిఫరల్స్, వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు ఏమర్థమవుతోంది? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? ఈ అప్డేట్ మనకు కొన్ని కీలకమైన విషయాలు చెప్తోంది. మొదటిది డేటా సమగ్రత. అంటే ప్రతి యూజర్ ఐడెంటిటీ, వాళ్ల ఈమెయిల్ అన్నీ కరెక్ట్గా ఉండాలనే దానిపై చాలా గట్టిగా దృష్టి పెట్టారు. రెండోది సిస్టమ్ పటిష్టత. భవిష్యత్తులో లక్షలాది మంది యూజర్లు వచ్చినా తట్టుకునేలా సిస్టమ్ను అప్గ్రేడ్ చేస్తున్నారు. మూడోది గ్రోత్ విషయంలో మార్పు. కేవలం వేగంగా పెరగడం కాదు, బాధ్యతాయుతంగా, ప్రభావవంతంగా పెరగాలని చూస్తున్నారు. ఇక ఆఖరిది ఫ్యూచర్ ప్రూఫింగ్. అంటే భవిష్యత్తులో వచ్చే ఎంత పెద్ద యూజర్ వేవ్కైనా ప్లాట్ఫామ్ను సిద్ధం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక ప్లాట్ఫామ్ తన వేగాన్ని తగ్గించుకుని మరీ ఇంతలా తన పునాదులను పటిష్టం చేసుకుంటోందంటే దాని తర్వాతి అడుగు ఎంత పెద్దదిగా ఉండబోతోంది? ఇది ఆలోచించాల్సిన విషయం.